అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో నేను ఇవాళ మీతో షేర్ చేసే టాపిక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి చాలామంది ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా. సారీ, ఏదైనా ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటే క్షమించండి. సో ఇలా జాబ్స్ ఉన్నాయి, మీరు ఇంట్లో కూర్చొని జాబ్ చేయొచ్చు అని చెప్పి చాలామంది యూట్యూబర్స్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, మీరు చేసే ప్రమోషన్స్ కరెక్టే అనుకుందాం కొంచెం సేపు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటున్నారు, 20,000 to 25,000 శాలరీ అంటున్నారు, మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే చాలు, మీరు మినిమం 10th or డిగ్రీ చదివితే చాలు, ఇలాంటివి అన్నీ మీరు చెప్తూ ఉన్నారు కదా. ఓకే, మేము నమ్ముతాం. మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మీ విలేజ్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ అసలు ఎవ్వరూ జాబ్ లేకుండా లేరా? ఫస్ట్ నా క్వశ్చన్ అయితే అదే. మీ రిలేటివ్స్లో కానీ, లేకపోతే మీ ఊర్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ అసలు ఎవ్వరూ జాబ్ లేకుండా లేరు? అందరూ జాబ్స్లోనే ఉన్నారా? సో ఎవరి దాకా ఎందుకు నేను చెప్తున్నా. ఇప్పుడు మా ఊర్లోనే నాకు తెలిసిన వాళ్ళే ఒక 10 to 15 మెంబర్స్ చదువుకొని జాబ్స్ లేకుండా కష్టాలు పడుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి పల్లెటూరులో ఉండి హ్యాపీగా సొంత ఇంట్లో ఉండి 25,000 వస్తున్నాయి అంటే అసలు ఎంత హ్యాపీ విషయం కదా. అసలు ముందు ఎవరైనా సరే ముందు మీ రిలేటివ్స్కి చెప్తారు, మా రిలేటివ్స్ని జాయిన్ చేయించి వాళ్ళు ఒక 3 to 4 months వర్క్ చేశాక ఆ ప్రూఫ్లతోటి వచ్చి ఒక 100 మందికి మీరు ప్రమోట్ చేయండి, తప్పులేదు. సో అలా కాకుండా మాకు ఒక 200K 300K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మాకు ప్రమోషన్స్ వచ్చేసేస్తాయి, మేము ఈ ప్రమోషన్స్ చేసేస్తామంటే అసలు ఎలా కుదురుతుంది? ఈ ప్రమోషన్స్ కూడా చాలా దొంగ ప్రమోషన్స్ ఉంటాయి. నేను జాతకాల గురించి ఆల్రెడీ ప్రమోషన్స్ చేసి చూపించాను అనమాట వీడియో. ఎవరైనా చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు కంపల్సరీగా ఆ వీడియోని ఒకసారి చూడండి. మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు, నేను మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అంటారో కూడా మీరే చెప్పండి. నేను ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నాను అంటే, నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ నిజం అయితే నేను MBA చేశాను, నాకు సజెస్ట్ చేయండి. హ్యాపీగా యూట్యూబ్ మానేసి నేను కూడా హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. నా దగ్గర మొబైల్ ఉంది, హ్యాపీగా సింగిల్ మొబైల్ అనమాట. హ్యాపీగా నేను కూడా చేసుకుంటాను. రోజుకు ఒక కొత్త, నేను మిమ్మల్ని కూడా అడగాలనుకుంటా, మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తే, జాబ్ మీకు తెలుసుంటే మంచి ఆపర్చునిటీ 2-3 ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా, 2-3 జాబ్స్ ప్రమోట్ చేస్తుంటారు. అది కూడా ఎవ్రీ 2 hours చేస్తే చాలు, 3 hours చేస్తే చాలు, మీకు డేలో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేస్తే చాలు అంటారు కదా. సో అదేదో మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్ మానేసి హ్యాపీగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు చేయరు? నా క్వశ్చన్ అదనమాట. అసలు మీరు ఎందుకు చేయరు? 20,000 to 25,000 ఒక లేడీ ఇంట్లో ఉండి సంపాదిస్తుంది అంటే అన్ని పనులు చేసుకొని మరి, ఇంట్లో ఉన్న అన్ని పనులు తన చుట్టూ ఉన్న ప్రతి పని చేసుకొని మరి యూట్యూబ్ చేస్తుంది కదా. ఎంత కష్టమో తెలుసా యూట్యూబ్ చేయటం అంటే. ఇన్ఫ్లుయెన్సర్ అంటే నిజంగా నేను ఒకప్పుడు ఏదో అనుకునేదాన్ని, కానీ నిజంగా చాలా కష్టం. ఈ వీడియోస్ తీయటం, ఈ ఎడిటింగ్స్ చేయటం, ఈ థంబ్నెయిల్స్ చేయించటం, మళ్ళీ SEO అని కొత్తగా SEO అని చేయించుకోవటం, ఇవన్నీ చాలా కష్టం. ఈ కష్టం అంతా పడి రోజుకు ఒక టాపిక్ ఆలోచించుకొని, లేదు అంటే రోజుకు ఒక బ్లాగ్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం కంటే అసలు హ్యాపీ జాబ్ అనేది నాకు తెలిసి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఒక మొద్దుకొట్టుడు లాంటిది అనమాట. హ్యాపీగా ఇంట్లో కూర్చొని వాళ్ళు ఒక పని చెప్తారు, మనం కూడా హ్యాపీగా చేసేయచ్చు. 25,000 వస్తుందంటే కళ్ళు మూసుకొని నేనైతే చేసేస్తాను అనమాట. జాబ్ ఏదో తెలిస్తే ఎవరైతే యూట్యూబర్లు ప్రమోట్ చేస్తూ ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని, ఆ యూట్యూబర్లు నా యూట్యూబ్ ఛానల్లో నా కామెంట్ బాక్స్లో ఒకసారి పిన్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఈ యూట్యూబ్ అనేది మానేసి హ్యాపీగా జాబ్లో అనేది హ్యాపీగా జాయిన్ అయిపోతాను. ఎందుకంటే నాకే చాలాసార్లు అనిపించింది అనమాట, నిజంగా క్లిక్ అవ్వడం అనేది చాలా కష్టం యూట్యూబ్లో. అందులోనూ ఇప్పుడున్న కాంపిటీషన్లో అయితే క్లిక్ అవ్వడం అనేది చాలా కష్టం. థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ క్రియేటివిటీగా ఉండాలి, లేదు అంటే SEO క్రియేటివిటీగా చేయించుకోవాలి. సో ఇవన్నీ చాలా కష్టం. చాలామంది ఏదో ఫ్రీగా అయిపోయింది యూట్యూబ్, మీరు ₹1 కూడా పెట్టే పని లేదు అంటారు, కానీ రాంగే. నాకు తెలిసినంత వరకు కొంచెం తప్పే. ఎందుకంటే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను లాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు. ఒకవేళ మీకు బట్టలు ఇంట్రెస్ట్ అయితే బట్టలు ఎక్స్పోజ్ చేయటం, అంటే ఎక్స్పోజ్ అంటే బట్టలు డిఫరెంట్ బట్టల్ని చూపిస్తూ ఎక్స్ప్లోర్ చేయటం, జ్యువెలరీ ఎక్స్ప్లోర్ చేయటం, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయటం, ఇలాంటివన్నీ చాలా కష్టపడ్డాకే మనం సక్సెస్ అనేది చూస్తాం. మనకు తెలియదు ర్యాండమ్గా ఎప్పుడు ఏ వీడియో క్లిక్ అయితే అనేది మనకేం తెలియదు. ఇంత కష్టపడే బదులు హ్యాపీగా ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎంత సుఖంగా ఉండిద్ది అంటే అంత సుఖంగా ఉండేది. అందులోనూ 2 hours లేదా 3 hours లేదా 4 hours వేసుకోండి ఈజీగా. 4 hours అట్లీస్ట్ 4 hours చేసినా రోజుకు నెలకి 25,000 వస్తుందంటే కళ్ళు మూసుకొని చేసేయచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో ఎవరైనా సరే నేను చూస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను నార్మల్ ఆడియన్నే, ఎప్పటికైనా నేను నార్మల్ ఆడియన్. నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు, పెద్ద ఇంకోటి కాదు. ఒకవేళ ఇంత పెద్ద యూట్యూబర్ అయినా నేను ఆడియన్. కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ప్రమోషన్స్ చేసే వాళ్ళే చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కింద కామెంట్స్లో ఎవ్వరు నేను మీ వల్ల జాబ్ తెచ్చుకున్నానండి, నాకు ఇంత శాలరీ వస్తుంది అని ఎవరు చెప్పటం లేదు కూడా. నేను అసలు ఆ కామెంట్స్ అయితే ఎప్పుడు చూడలేదు కూడా. అది
మరి వీళ్ళు ఎందుకు చెప్తారని, ఈ ప్రమోషన్స్ ఎందుకు చేస్తారనేది కూడా నాకు అసలు తెలియదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నాకు ఒక చిన్న స్కామ్ లాగే అనిపిస్తుంది. ఆ జాతకాలు, ఈ వర్క్ ఫ్రమ్ హోము, ఇంకొకటి కొన్ని స్టీల్ సామాన్ ప్రమోషన్స్, ఇవన్నీ ఒక చిన్న చిన్న స్కామ్స్ లాంటివి నిజం చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఎవరికి డబ్బు నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగట్లేదు. ఒకవేళ డబ్బు నష్టపోయినా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి పెడుతున్నారు కాబట్టి, అది కూడా ల్యాక్స్లో అమౌంట్ ఏం కాదు కాబట్టి, వేలల్లో వందల్లోనే కాబట్టి ఎవరేం పట్టించుకోవటం లేదు. లేడీస్లో జరిగేవి ఇవే అనమాట, టాప్లో జరుగుతున్నాయి అనమాట. ఇవైతే మాత్రం ఈ చిన్ని చిన్ని స్కామ్స్. వీళ్ళు ఏంటంటే సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఈ సక్సెస్ అవ్వడానికి ఎంతో కష్టపడతారు. నేనైనా సరే, ఎవరైనా సరే చాలా కష్టపడాల్సిందే యూట్యూబ్లో. అది వాళ్ళ లైఫ్ స్టైల్ని షేర్ చేసుకొనివ్వండి, లేకపోతే వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని షేర్ చేసుకొనివ్వండి, ఏదైనా షేర్ చేసుకొనివ్వండి. సో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి పీక్స్లో ట్రై చేస్తారు. ఆ పీక్స్లోకి ట్రై చేసి సక్సెస్ అయ్యాక ఈ ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట. అసలు ఒక మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి అసలు ఇన్ని ప్రమోషన్స్ చేయాలని వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట. అసలు వన్స్ డబ్బులు చూశాక ఎవరికైనా సరే ఇంకా సంపాదించాలి అని అనిపిస్తుందో. సో ఓకే, షాప్ ప్రమోషన్స్, నేను ఎప్పుడైనా సరే ఇందులో ఖజానా లేకపోతే ఇమ్మాడి జ్యువెలరీస్ అని ఇవి ప్రమోషన్స్ చేస్తారు కదా, అవి తప్పేం లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, వాళ్ళ కోట్లలో బిజినెస్ టర్న్ ఓవర్ అవుతుంది. ఒక యూట్యూబర్గా మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే ఒక 5,000 ఒక 6,000 ఇస్తారు. అది హ్యాపీనే. గోల్డ్ సిల్వర్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, గోల్డ్ సిల్వర్ అనేది మన దగ్గర డబ్బులు ఉంటేనే కొంటాము, లేకపోతే అసలు వాటి జోలికి కానీ షాప్ జోలికి కానీ మనం అసలు వెళ్ళే ఛాన్సే లేదనమాట. కానీ ఆన్లైన్లో ఈ స్టీల్ సామాను, లేకపోతే ఆన్లైన్ ప్రమోషన్స్, ఇంకొకటి ఏంటి అని అంటే జాతకాలు ఒకటి, ఇవేంటంటే మనకు తెలియకుండానే మనం నమ్మేస్తూ ఉంటాం. అండ్ శారీస్ పిచ్చి పిచ్చి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది, ఇవన్నీ మనకు తెలియకుండానే కొనేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే నేను నా ఛానల్లో ఒకవేళ గ్రో అయినా అవ్వకపోయినా నాకున్న ఓన్ కంటెంట్ని పెట్టుకోవడానికే ట్రై చేస్తాను. నేను కొన్నవి చూపించడానికి ట్రై చేస్తాను. నేను వస్తే ఏదైనా షాప్ ప్రమోషన్ చేయడానికి ట్రై చేస్తాను తప్పితే, ఇంకా నాకు తెలిసి ఇలాంటి ప్రమోషన్స్ చూస్తేనే భయం వేస్తుంది అనమాట. అసలు డబ్బుల కోసం అసలు నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నిజమా కాదో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నిజమైతే, ఒకవేళ ఏదైనా జెన్యూన్ ఉంటే మాత్రం ప్లీజ్ నాకు కూడా ఇన్బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా హ్యాపీగా ఇది మానేసి చేసుకుంటాను. ఎందుకంటే మంత్లీ 25,000 అంటే నాలాంటి అమ్మాయికి చాలా ఎక్కువ, టాప్ అసలు నిజం చెప్పాలంటే. ఆ 25,000కి నేను అసలు ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేస్తానో తెలుసా. నేను ఒక 1,000, 3,000, 6,000 వచ్చే జాబ్ ఉన్నా కానీ దానికి ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకునేదాన్ని నాకు తెలుసు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ట్యూషన్స్ చెప్పేదాన్ని అనమాట. ఇదే మా ఊర్లోనే స్కూల్ ఉండేది, ఆ స్కూల్లో నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. అప్పుడు 1,000 ఇచ్చేవాళ్ళు అనమాట నాకు అమౌంట్. అదే సింగిల్ నైట్ మాత్రమే, ఓన్లీ సింగిల్ పూట అంటే ఒక 2 hours నైట్ టైము 6 to 8 చెప్పేదాన్ని అనమాట ట్యూషన్స్. అప్పుడు నాకు ఒక 1,000 రూపీస్ ఇస్తే ఆ 1,000 రూపీస్ని నేను ఒక ఇయర్ అంతా దాచిపెట్టుకునేది. ఆ 1,000 అసలు కదిలించేదాన్ని కదా. 12 months 12,000 చేసుకునేదాన్ని ఆ అమౌంట్ని. ఆ సర్టన్ అమౌంట్ తోటి ఏదో ఒకటి కొనుక్కునేదాన్ని అనమాట. పేరెంట్స్కి ఇవ్వటమో లేకపోతే నేనే ఏదైనా కొనుక్కోవటమో ఏదో ఒకటి చేసేదాన్ని. సో అలాంటిది ఒక 25,000 జాబ్ వస్తుంది అని అంటే నేనైతే చాలా హ్యాపీగా కళ్ళకు అద్దుకొని తీసుకుంటాను అనమాట. అలాంటి జాబ్స్ ఏదైనా ఉంటే నిజంగా అది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా జాయిన్ అయిపోతాను. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ సక్సెస్ అయ్యాం కదా అని చెప్పి ఏది పడితే అది చెప్తే ఒకవేళ వినండి మీరు ఫస్ట్. అంతేగాని జాయిన్ అయిపోయి ఏం పని బాట లేకుండా మీరు అలాంటివి జాయిన్ అయిపోయి మీకున్నవి కూడా వదులుకోవద్దు. ఒకవేళ జెన్యూన్ అయితే మాత్రం హ్యాపీగా చేసేయండి, లేకపోతే మాత్రం మీరు కూడా ఒకసారి క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. అది ఏదైనా సరే ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తే సగం మీ ప్రమోషన్స్ ఆగిపోతాయేమో అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, మనం అందరం అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన లాంటి వాళ్ళందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వస్తాము. అసలు ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనేది మనకే అర్థం కావట్లేదు అనమాట. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వచ్చేసాక మనకు తెలియకుండానే ఇది 100 రూపాయలే కదా ప్రొడక్ట్, ఇది 1000 రూపాయలే కదా ప్రొడక్ట్ అని తెలియకుండా ఎన్నో కొనుక్కుంటూ ఉంటున్నాం. తెలియకుండా ఏవేవో లింకులు నొక్కుతూ ఉన్నా. ఫస్ట్ దయచేసి మీరు ఆ లింకులు నొక్కడం అనేది మానేసేయండి. మీకు ఏదైనా తెలిస్తే హ్యాపీ మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ తెలియకపోతే మీకు తెలియని లింకులు నొక్కేసేసి చిన్న చిన్న స్కామ్స్లో అయితే మీరు ఇరుక్కోవద్దు. సో నాకు తెలిసిందైతే నేను మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీద నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే నాకు కూడా సజెస్ట్ చేయండి, మంచిది. నేను కూడా హ్యాపీగా 25,000కి నేను చేసేసుకుంటాను. అందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది కూడా కొంచెం క్లిక్ అయ్యి ఈ యూట్యూబ్లో ఏదన్నా కొంచెం చిన్న రెవెన్యూ వచ్చినా అది 10,000 అవ్వండి, 15,000 అవ్వండి, నేను హ్యాపీగా ఉండటానికి అంటే నాకంటూ
ఒక గుర్తింపు ఉంటే బాగుంటుంది. అది జాబ్ అయినా పర్లేదు, నేను ఈ ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో క్లిక్ అవ్వాలని అనుకోవటం లేదు. నేనేమి అది జాబ్ అయినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాను అనమాట. నేనైతే మాత్రం అందులో నాకు ఎలాంటి డౌటు లేదనమాట. నేను యూట్యూబ్లోకి వచ్చింది కూడా నాకు ఒక బేబీ ఉందనమాట, చిన్న పాప తను. సో నేను వీడియోస్లో కూడా ఎప్పుడు చూపిస్తూ ఉంటాను అనమాట. తనతో బయటకు వెళ్ళి జాబ్ చేసేంత టాలెంట్ కూడా నాలో లేదు. నేను అబద్ధమేం చెప్పట్లేదు. నేనేం పెద్ద పర్సన్, చదివే పర్సన్ ఏం కాదు. అదేదో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనుకోండి, చిన్నగా ఇంట్లోనే ఉండి వాళ్ళే వర్క్ నేర్పిస్తారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు కాబట్టి సో అలాంటి జాబ్ అయితే చెప్పండి, నేను కూడా హ్యాపీగా చేస్తాను. నేనేం చదివి ఇంటర్వ్యూస్కి వెళ్ళి అక్కడ నా టాలెంట్ చూపించేంత పర్సనే కాదు. ఇప్పుడు నా రిపోర్ట్ నా ఎగ్జామ్ రిజల్ట్స్ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టినా కూడా వాళ్ళు నా మొఖానే వేస్తారని నాకు తెలుసు హ్యాపీగా. అందుకే నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు. సో చూద్దాము, యూట్యూబ్లో అయితే అవుతాం సక్సెస్, లేకపోతే లేదు అన్న ఒక థాట్ తోటే ముందుకు వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేశాను తప్పించి నేనేమి పెద్ద యూట్యూబ్లో కూడా అలాంటి వ్లాగ్స్ చేయాలి, లేకపోతే క్రియేటివిటీ ఉన్న వ్లాగ్స్ చేయాలి, లేకపోతే కాంట్రవర్సీ ఉన్న వ్లాగ్స్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదన్నమాట. సో నేను చెప్పాల్సింది అనుకుంది అయితే క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో. ఒకసారి మీరు ఎవరైనా సరే ఫుల్ వీడియో చూస్తే మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ చేసి ఒక చిన్న లైక్ వేసుకొని మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టా రైటా రాంగ్ అనేది కూడా ఒక్కసారి కామెంట్ చేయండి ఆలోచించి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ గైస్.